अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. ఇవాళ స్పెషల్ షామీ కీమా మసాలా. ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ మటన్ కీమా, కొత్తిమీర, పుదీనా, 3 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం నిమ్మకాయ రసం, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. మన ఆనియన్స్ని కట్ చేసుకోవద్దండి, క్రష్ చేసుకోవాలి ఆనియన్స్ని. పచ్చిమిర్చిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి, పేస్ట్ లాగా కొంచెం. మన కీమాలో వాటర్ మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసుకుందాము. ఆనియన్ పేస్ట్ని, పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే. మీకు కావాలనుకుంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, పర్లేదండి, టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. మొత్తం బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి, దానికి పక్కన పెట్టేసుకునే 15 నిమిషాలు. వాటర్ వేయాల్సిన అవసరం ఉంటుందండి, దాంట్లో వాటర్ ఎటు వస్తుంది మనకి. అందుకని బాగా కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. నేను మటన్తో చేసుకుంటున్నానండి. మటన్ కీమాయే కాదు, చికెన్ కీమాతో కూడా చేసుకోవచ్చు. చికెన్ బోన్లెస్ ఫిష్తో కూడా చేసుకోవచ్చు, బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే మటన్తో చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. మనకి సరిపడంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసి ఆయిల్లోనే మనం టమాటాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసిన టమాటాలు పక్కకు తీసేద్దాము. అదే ఆయిల్లో మన కీమా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ వస్తుందండి, వాటర్ మొత్తం పోయే వరకు మనం 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకి అర్థమైపోతుంది మన పీస్ సాఫ్ట్గా అయిందా లేదా అని చెప్పేసి. ఫ్రై చేసుకున్న తర్వాత మన టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మన కీమాలో వేసేసుకుందాము. అది మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేనైతే. మీకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అందులో కొంచెం కారం వేసుకొని బాగా మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం అర్థమైపోతుంది ఫ్రై అయిందో లేదో. కొంచెం కరివేపాకు, లెమన్ జ్యూస్లో కొంచెం వాటర్ కలుపుకున్నాను, లైట్గా ఒక హాఫ్ టీ కొంచెం వాటర్ కలుపుకోవాలి. అది నిమ్మకాయ రసం కూడా దాంట్లో వేసేసి మొత్తం ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా విడిపోతుంది, మంది అర్థమైపోతుంది. మన వేడి వేడి షామీ కీమా మసాలా రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి. మన షామీ కీమా మసాలా ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.